శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన లైక్ హోమ్ సబ్స్క్రైబర్స్ అందరికీ, యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శుభోదయం. అదేవిధంగా ఈరోజు మనం ఒక మంచి కథ తెలుసుకుందాం. తాబేల్ని ఎప్పుడైనా మీరు చూసారండి? చూసినప్పుడు తాబేల్ని కనుక మనం మన ఇంట్లో పెంచుకుంటున్నప్పుడు కానీ, లేదంటే ఎప్పుడైనా రోడ్డు మీద చూసినప్పుడు కానీ, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, మన ఇంట్లో ఎప్పుడైనా పెంచుకుంటున్నప్పుడు నడుస్తున్నప్పుడు కూడా అది చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఎక్కువగా స్పీడ్గా నడవదు, అది చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. దాన్ని మనం చూసి నవ్వుకుంటూ ఉంటాం. ఇది నడిచి ఎప్పటికి దాని గమ్యస్థానాన్ని చేరుకుంటుంది అని చెప్పనేసని. కానీ అదే తాబేల్ని మనం తీసుకెళ్ళి నీటిలో వదిలేమనుకోండి, దాని వేగాన్ని పట్టుకోవడానికి మన తరం అవుతుందో చెప్పండి? ఎంత వేగంగా వెళ్ళిపోతుంది నీటిలో తాబేలైతే. అదే తాబేలు రోడ్డు మీద ఉంటే ఎంత నెమ్మదిగా నడుస్తుంది. అక్కడ తాబేలుకున్న బలం ఏంటంటే నీరు. దాని స్థానం నీటిలోనే పదిలంగా ఉంటుంది. అది నీటిలో అయితే మాత్రమే అది తన యొక్క శక్తిని గ్రహించి తన పని తను చేసుకుంటూ వెళ్ళగలుగుతుంది. ఇక్కడ స్థాన బలం ముఖ్యం. మనం మన స్థానంలో ఉంటే మనకి ఎక్కువ శక్తి ఉంటుంది. అదే మనం వేరొకరి స్థానంలో ఉన్నాం అనుకోండి, అక్కడ మనకి శక్తి తక్కువ ఉంటుంది. అందువల్ల మనం మనకి అనువుగాని చోట్ల ఎక్కువగా మాట్లాడకూడదు. అనువైన చోట మాత్రమే మనం మాట్లాడాలి. అదేవిధంగా బాగా ఒక చెట్టు నిండా ఎక్కువగా పళ్ళు ఉంటాయి. బాగా మగ్గిన పండు దగ్గరికి మాత్రమే రామచిలక వెళ్తుంది. అది దాని స్వభావం. అదేవిధంగా ఆ చెట్టు నిండా అన్ని మగ్గిన పళ్ళు ఉన్నా కూడా బాగా కుళ్ళిపోయిన పండు ఏదైతే ఉంటుందో ఆ పండు దగ్గరికే పురుగు పాక్కుంటూ వెళ్తుంది. అది దాని స్వభావం. అదేవిధంగా మంచి చెడు అనేవి మన చుట్టూనే ఉంటాయండి. మనం మంచి వైపు అడుగులు వేయాలా, చెడు వైపు అడుగులు వేయాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. మన నిర్ణయం మీదే మన జీవితం మొత్తం ఆధారపడి ఉంటుందని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ముందు ఎప్పుడూ కూడా మంచి వైపు అడుగులు వేయండి, మంచిగా ఆలోచించండి, 10 మందికి మంచిని చెప్పండి. నేను చెప్పినటువంటి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మన లక్కీ హోమ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన లక్కీ హోమ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఆదరణ, అభిమానం ఎప్పుడూ కూడా మన లక్కీ హోమ్ ఛానల్ మీద ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః.